చేస్తావు? నీ ఆలోచనతో నీ కుటుంబాన్ని పోషించుకోలేవు, నీ ఆలోచనతో నీ కుటుంబాన్ని దరికి చేర్చలేవు, నీ ఆలోచనతో నీ కుటుంబానికి ఆశీర్వాదం నువ్వు తీసుకొని రాలేవు. మోషే ఎప్పుడైతే దేవుడి చిత్తంలోకి, దేవుడు ఆలోచనలోకి వెళ్ళగలిగాడో ఎర్ర సముద్రాలు కూడా మోషే ముందు తల వంచాయి, స్తోత్రం కలుగును గాక. శత్రువులు కూడా ఆయన ఎదుటి తల వంచారు, స్తోత్రం కలుగును గాక. ఏనాడు కూడా అపజయం ఎరగకుండా బండలోంచి నీళ్లు తెప్పించగలిగాడు, ఆకాశాన్ని తెరిపించగలిగాడు, 20 లక్షల మందిని పోషించగలిగాడు, ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా. హల్లెలూయా. సముద్రాలు వచ్చినా ముందుకే పోయారు, యోర్దాను నదులు వచ్చినా ముందుకే పోయారు, ఎరికో గోడలు వచ్చినా ముందుకే పోయారు, కానీ ఏనాడని వెనకపోయారండి వాళ్ళు. మనం మాత్రం ఎన్నిసార్లు పెట్టుకుంటామో తీర్మానాలు, ఈ 2025లో అసలు మానకూడదు, ఏం మానకూడదంట, ఎన్ని పెట్టుకుంటాం, అవన్నీ కూడా ఏమైపోతున్నాయి, మళ్ళా వెనక్కి వెళ్ళిపో. కారణం ఏంటి చెప్పమంటారా? అది మన ఆలోచన అయి ఉన్నది. మనం ఓడిపోవడానికి కారణం మన తలంపులు అయి ఉన్నాయి. మనం నీరు గారడానికి, నిరాశలోకి పోవడానికి, దుఃఖపడటానికి కారణం మన ఆలోచన, మన చిత్తాలు. వివాహాలు అట్టే జరుగుతున్నాయి మన చిత్త ప్రకారం. ఎవరి చిత్త ప్రకారం అంట? దేవుడి చిత్తం కాదు, మన చిత్త ప్రకారం జరుగుతున్నాయి వివాహాలు. మనమే నిర్ణయిస్తున్నాం వాళ్ళ చదువు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకి ఎంత వస్తుంది ఏంటని మనం నిర్ణయించి మనం వివాహం చేసినప్పుడు చివరికి ఏమైపోతుంది? దుఃఖం.